ఒరే 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 చచ్చిపోతారా గిల్ల కొట్టేసుకుంటారా బాబు ఈ లిస్ట్ చూస్తే అన్నట్టుగా అయిపోయింది ఈ వారం నామినేషన్ లిస్ట్ చూస్తే. మొత్తం నలుగురు సువట్టుపొడం దొంగలు కూడా ఈ వారం నామినేషన్స్లో చిక్కిపోయారనమాట. నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ, నలుగురు చిక్కారు. అలాంగ్ విత్ నబీల్ కూడా నామినేషన్స్లో. ఈ 5 ఈ వారం నామినేషన్స్లో ఉన్నారనమాట. ఈ 5లో ఎవరు పోయినా కూడా ఆడియన్స్కి పండగ. ఎందుకంటే వీళ్ళు పోవాలని ఆడియన్స్ చాలా ఈగర్గా ప్రతి వారం చూస్తానే ఉంది. ఇగబోతారేమో పృథ్వీ ఈ వారం పోతాడేమో, యష్మి ఈ వారం పోతుందేమో అన్నట్టుగా కళ్ళు కాయలు కాసేలాగా వెయిట్ చేశారన్నమాట. ఎందుకంటే యష్మి, పృథ్వీ ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చి కూడా కంటిన్యూస్గా డేంజర్ జోన్లో ఉంటూనే ఉన్నారు కాబట్టి, అండ్ వీళ్ళిద్దరిని హౌస్లో భరించడం కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి, యాక్చువల్లీ ఈ 5లో ఎవరిని ఈ 4 ఫ్రెండ్స్లో ఎవరిని ఇట్లా భరించేటట్టుగా అయితే లేదు ఆడియన్స్కి. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు నిఖిల్, ప్రేరణకి ఎలాగైతే స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది, వాళ్ళు ఎలాగైనా సేవ్ అవుతారు. నబీల్కి ఎలాగో ఓటింగ్ ఉంటుంది కాబట్టి నిఖిల్, ప్రేరణ, నబీల్ వీళ్ళు 3 అయితే సేవ్ అవుతారు. ఏ ఎలిమినేషన్ ఉన్నా కూడా పృథ్వీ అండ్ యష్మి మధ్య ఉంటుంది. అది కాదురా ఎలిమినేషన్ ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవిక్షన్ పాస్ అయిపోయింది కదా, సరే నో ఎలిమినేషన్ కూడా అయిపోయింది కదా అన్నట్టుగా, సో ఇలా ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఏం లేదు, ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉండాల్సిందే. ఎలిమినేషన్ ఉంటుంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది కూడా డబుల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనమాట. ప్రస్తుతానికి చూస్తే పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరిలో బిగ్ బాస్కి ఎవరి వల్ల ఎక్కువ యూజ్ ఉంది అంటే డౌట్ లేకుండా యష్మి వల్ల ఇప్పుడు బీభత్సమైన కంటెంట్ వస్తుంది. దానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఏంటంటే, పృథ్వీ నిఖిల్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళకపోవచ్చేమో, వెళ్ళినా కూడా అంత స్ట్రాంగ్ రీజన్స్ అంటూ ఏం లేవు, అండ్ అంత ఇది కూడా రాదు. ఎప్పుడైనా సరే ఇండియా వర్సెస్ జింబాబ్వే కంటే కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేది ఎలా ఉంటుంది, రచ్చ లేకపోద్ది. సో ఇప్పుడు నిఖిల్ వర్సెస్ పృథ్వీ అనే కంటే కూడా నిఖిల్ వర్సెస్ యష్మి అంటేనే ఆడియన్స్కి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే యష్మి ఒకప్పుడు నిఖిల్ని లవ్ చేసింది కాబట్టి, మనోడు నో అనకుండా అలాగని ఎస్ అవ్వకుండా చాలా తెలివిగా ఇట్లా అని అనకుండా ఆ అమ్మాయిని చుట్టూ తిప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి, చుట్టూ తిప్పుకుంటున్న అమ్మాయి ఇప్పుడు ఎగెయిన్స్ట్ అయ్యి మాటకు మాట సమాధానం చెప్తుంటే ఎలా ఉంటుంది, కంటెంట్ ఫైర్ ఉండదు. ఆ ఫైర్ కోసమే, ఆ రచ్చ కోసమే బిగ్ బాస్ ఈసారి చాలా ప్రయత్నాలు చేసి మొత్తానికి అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని లోపల పంపించి తద్వారా ఒక్కొక్కరిని నామినేట్ చేస్తూ ఉన్నారనమాట. సో డౌట్ లేకుండా పృథ్వీ అండ్ యష్మిలో బిగ్ బాస్కి కంటెంట్ పరంగా యష్మినే ఎక్కువ అవుట్పుట్ ఇస్తుంది, యష్మినే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి పృథ్వీనే డౌట్ లేకుండా ఈ వారం బయటికి వెళ్ళిపోయే అవకాశం ఫుల్గా ఉంది. ఓటింగ్ పరంగా చూసుకుంటే యష్మికి, పృథ్వీకి ఇద్దరు డేంజర్ జోన్లోనే ఉంటారు. ఎన్నిసార్లు నామినేషన్స్కి వచ్చినా కూడా ఆడియన్స్లో వీళ్ళకి ఎటువంటి ఇది పెరగలేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ నామినేషన్కి వచ్చినా కూడా సేవ్ అయ్యారంటే గ్రేట్ కదరా అంటే, ఒక కంటెస్టెంట్ ఎప్పుడు గ్రేట్ అవుతారు తెలుసా, నెంబర్ ఆఫ్ నామినేషన్స్లో వచ్చినా కూడా ప్రతి నామినేషన్లో ఓటింగ్ పెరుగుతూ ఉన్నోడు వాడు గ్రేట్. అంతేగాని ఎక్కువసార్లు నామినేషన్కి వచ్చినా కూడా సేవ్ అయినాడు కాదు. ఎక్కువసార్లు నామినేషన్కి వచ్చినప్పుడు సేవ్ ఎందుకు అవుతాడు? ఇప్పుడు పృథ్వీని అదే పనిగా బిగ్ బాస్ ఎందుకు సేవ్ చేశారు? కుర్రోడి ఆ నేచర్ అనేది బాగా దూసుకెళ్ళిపోయే రకం, టాస్క్ అంటే ఎంతకంటే అంత, ఆర్గ్యుమెంట్ అంటే ఎంతకంటే అంత అన్నట్టు అంత దూసుకెళ్ళిపోయే క్యారెక్టర్ కాబట్టి, అలాంటి నేచర్ ఉన్నోడు బిగ్ బాస్లో ఉంటే బాగా కంటెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఆ ఒక్క రీజన్కి మాత్రమే పృథ్వీని కానీ యష్మి కానీ ఈ రోజు వరకు కూడా బిగ్ బాస్ కాపాడుతూ వస్తున్నాడు. బట్ ఈసారి ఇంకా అవసరం లేదు, ఎందుకంటే సాలిడ్ కంటెంట్ ఆల్రెడీ యష్మి వర్సెస్ నిఖిల్ అన్నట్టుగా వస్తుంది కాబట్టి, ఇప్పుడు హౌస్ డిఫరెంట్ వేలో కనబడే అవకాశం ఫుల్గా ఉంది కాబట్టి ఆ పరంగా మనం చూసుకోవచ్చు అనమాట. సో పృథ్వీ అనేవాడు డౌట్ లేకుండా ఇంతకుముందున్న ఇదైతే లేదు. తను మెల్లమెల్లగా వాళ్ళ మదర్ వచ్చి చెప్పాక, లేకపోతే బిగ్ బాస్లో స్టేజ్ మీద మొన్న వీకెండ్ ఎపిసోడ్లో కూడా పృథ్వీని ఒక్కరు మాత్రమే పెట్టారు టాప్ 5, ఇంకెవ్వరూ పెట్టలేదు. కాబట్టి పృథ్వీకి సీన్ అర్థమైంది. నేను అదే పనిగా గ్రూప్ గేమ్ ఆడుతుండడం వల్ల నా గేమ్ మొత్తం పోతుంది అనమాట. సో నాకు అంత సీన్ లేదు, నేను ఏదేదో ఊహించుకున్నాను, ఇన్ని వారాలు ఆడియన్స్ నన్ను కాపాడుతుంటే నేను పెద్ద తోపు తురుముకాను అన్నట్టుగా అనుకున్నాను, బట్ నాకు అంత సీన్ లేదనమాట అని ఆయన అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మెల్లమెల్లగా హౌస్లో కామ్ డౌన్ అయిపోతున్నాడు అనమాట. అవినాష్తో ఎంత బాగా మాట్లాడుతున్నారు తెలుసా. అవినాష్ అసలు బేసిక్గా బిగ్ బాసే ఇట్లా క్లాన్స్ వైజ్గా డివైడ్ చేయడం వల్ల నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. బట్ అలా ఒక మనిషితో గొడవైనా కూడా నువ్వైతే భలే వెళ్ళి కలిసిపోతావు, గ్రేట్ అబ్బా అంటూ ఇలా న్యాచురల్గా మాట్లాడుతున్నాడు. నాకు భలే అనిపించింది, అబ్బా కుర్రోడు ఒకేసారి అపరిచితుడి నుంచి భలే రామాగా షిఫ్ట్ అయ్యాడురా అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో రామాగా షిఫ్ట్ అయిన పృథ్వీ బిగ్ బాస్ వాళ్ళకి అవసరం లేదు.
ఎందుకంటే ఆయన వల్ల ఎటువంటి కంటెంట్ రాదు కాబట్టి డౌట్ లేకుండా పృథ్వీనే బయటికి పంపించే అవకాశం అయితే ఫుల్గా 99.9% కూడా పృథ్వీ వెళ్ళిపోతాడు. ఆ 0.1% ఏమన్నా ఉంటే యష్మి, అంతేగాని మిగతా ముగ్గురి వైపు వెళ్ళే సమస్య లేదు. ఎందుకంటే మిగతా ముగ్గురికి కూడా చాలా మంచి సాలిడ్ ఓటింగ్ అయితే ఉంది, నిఖిల్, ప్రేరణ అండ్ నబిల్. అండ్ ప్రేరణకి యాక్చువల్లీ నెగిటివిటీ బాగానే వస్తుంది. ఆమె గౌతమ్కి ఆ రేంజ్లో ఫేమ్ రావడం అనేది నిన్న వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అదే పనిగా గౌతమ్ని టాప్ 5లో పెడుతుందని చూసి ఆమె డైజెస్ట్ చేసుకోలేకపోతుంది, మెంటల్కి పోతుంది. అసలు ఏమైందిరా, గౌతమ్కి ఎందుకు ఇంతమంది పెడుతున్నారు బాబోయ్, గౌతమ్ కంటే నేను వేస్ట్రా, గౌతమ్తో పోలిస్తే నేను ఎందుకు పనికిరాను, అసలు ఏంటి నా లైఫ్, అది ఇది అనుక బీభత్సంగా రచ్చరచ్చ చేస్తుంది. ఆల్రెడీ దీని గురించి నా ప్రీవియస్ వీడియోలో లైవ్ అప్డేట్స్లో చెప్పాను, ఆ వీడియో చూడండి, చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఉంటుంది. అందులోనే ప్రోమో గురించి కానీ లైవ్ అప్డేట్స్ కానీ అన్ని డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఉంటుంది. ఫెంటాస్టిక్గా ఉండబోతుంది అసలు ఆ వీడియో. అండ్ ఇప్పుడు ఈ వారం కూడా ఎలిమినేషన్ అనేది 1000 కళ్ళు కాదు 10,000 కళ్ళు వేసుకొని కూడా ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు, ఎవరు వెళ్ళిపోతారు. క్లారిటీ పరంగా అయితే క్లియర్, యష్మి అండ్ పృథ్వీ మధ్య మాత్రమే ఉంటుంది. బిగ్ బాస్ ఎవరిని కన్సిడర్ చేస్తారు అనేదే మెయిన్ ఫీలింగ్ అనమాట. యష్మి పరంగా బీభత్సమైన కంటెంట్ వస్తుంది కాబట్టి యష్మిని సేవ్ చేసి పృథ్వీని పంపించే అవకాశం ఉంటుంది. బట్ ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో ఇంకా ఈ బిగ్ బాస్ థాట్ ప్రాసెస్ ప్రకారంగా ఉంటుంది అనమాట, ఎవరిని పంపించాలి ఏంటి అనేది. మోస్ట్లీ పృథ్వీ వెళ్ళిపోయే అవకాశమే ఉందన్నట్లు నాకు అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది, యష్మి ఆర్ పృథ్వీ వీళ్ళిద్దరు ఎవరు సేవ్ అయితే బాగుంటుంది అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ ఇంకోటి, సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. కన్నడలో బిగ్ బాస్ రివ్యూవర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మన తెలుగులో ఇట్లా కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్టుగా నడుస్తుంది, కన్నడ వాళ్ళని చాలా ఇట్లా చీప్గా చూస్తున్నారు, వాళ్ళకి అసలు వాళ్ళని భేదం చూపిస్తూ కన్నడ వాళ్ళని బయట పడేస్తున్నారు. అందుకే మనం ఏం చేద్దాం, కన్నడ వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం, మనం ఓట్లేద్దాం అంటూ అక్కడ రివ్యూవర్స్ ఇప్పుడు ఇక్కడున్న కన్నడ వాళ్ళకంటే మీన్ టు సే నిఖిల్కి, వీళ్ళకి యష్మికి, పృథ్వీకి వీళ్ళకి ఓట్లు వేయించే క్రమంలో వాళ్ళక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారనమాట. మనమేమో ఇక్కడ ఎవరు నిజంగా మనము తెలుగు వాళ్ళం ఏంటంటే మాస్టర్, మనకి అది ఉంటుంది, అరే కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్టుగా మనకి ఫీలింగ్ ఉంటుంది, అరే మనం తెలుగులో మనం, కానీ మనం రిజల్ట్ ఇచ్చే టైంలో, ఓటేసే టైంలో ఎవరికి ఓట్లేస్తాం? నిఖిల్ ఈ రోజు వరకు కూడా టాప్ ఓటింగ్ ఉందంటే ఓన్లీ వాళ్ళు వేసే ఓట్ల వల్ల మాత్రమే కాదు కదా, మన దగ్గర కూడా ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు, సీరియల్లో ఆయన అంటే పడిచొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఓట్లేస్తున్నారు. అండ్ యష్మి, పృథ్వీ వాళ్ళ గేమ్ నచ్చలేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేస్తాం. నిఖిల్ నచ్చుతున్నాడు కాబట్టి ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారు. ప్రేరణ బాగా నచ్చుతుంది కాబట్టి ఆమెకు కూడా ఒక మోడరేట్ రేంజ్ ఆఫ్ ఓటింగ్ అనేది వస్తుంది. మనం పైకి మాత్రమే చెప్పే మాట, లోపల మాత్రం మనకు ఆ ఫీలింగ్ లేదు. సో లోపల ఫీలింగ్ లేనప్పుడు పైకి మాత్రం చెప్తున్న మాట్లాడినప్పుడు ఆన్లైన్లో అన్నసరి ఫైట్లు అవి ఇవి అవసరం లేదు మాస్టర్. సింపుల్గా చెప్పాలంటే అటు సైడ్ వాళ్ళు ఇప్పుడు తీవ్రమైన క్యాంపెయినింగ్ అనేది మొదలుపెట్టారు. ఇక్కడ నిఖిల్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని, ఎందుకంటే నిఖిల్కి మాత్రమే స్కోప్ ఉంది, టైటిల్ విన్ అయ్యేది అన్నట్టుగా వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, ఆబ్వియస్లీ ఫాలో అవుతుంటారు కాబట్టి, తద్వారా నిఖిల్కి బీభత్సమైన ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఫుల్గా ఉంది. సో ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం వాళ్ళని గెలిపించుకోవాలనుకున్నప్పుడు షో చూడకుండానే మనకు మాత్రం సెంటిమెంట్ ఎందుకు ఉండకూడదు? మనం మాత్రం మనమంతా ఇండియన్స్, మనమంతా ఒకటి అంటే అది ఇది అన్నట్టుగా లస్కు లవడ కబుర్లని చెప్పుకునే ముందు మనోళ్ళని ఫస్ట్ కాపాడుకుందాం రా భయ్. మనోళ్ళలో కూడా టాలెంట్ ఉంటేనే, గౌతమ్కి నిజంగా సత్తా ఉంది, 0 క్యాండిడేట్ నుంచి 0 ఓటింగ్ నుంచి వచ్చిన కుర్రోడు ఇప్పుడు టైటిల్ రేస్లో చేరిపాడంటే ఎవరికి వస్తుందిరా భయ్ ఇంత మంచి అదృష్టం? అది అదృష్టం అని కూడా కాదు, అదృష్టంతో పాటు ఆయన హార్డ్ వర్క్ అనేది బీభత్సంగా ఉంది. అంతమంది మీద పడినా కూడా ఏమాత్రం బెరుకు లేకుండా ఆన్ ది ఫేస్ నేను ఇది అన్నట్టుగా ముగ్గురికి ఫ్రెండ్స్కి కూడా సమాధానం చెప్పగలిగిన స్టాండర్డ్ ఉన్నాడు. ఆయనకు ఓటింగ్ లేదు, ఆయనకంత సీన్ లేదు, మనకంటే వెళ్ళిపోవాల్సిన వీక్లో ఆయన కూడా వెళ్ళిపోవాలి అని ఆ సిచ్యువేషన్ కూడా బిగ్ బాస్ వాళ్ళు చూపించినా కూడా అదే సిచ్యువేషన్లో ఇంకే కంటెస్టెంట్ అన్న ఉంటే మాస్టరు లిటరల్గా పోసుకునేవాళ్ళు. అంటే నాకంత ఓటింగ్ లేదా, నేను ఇంకా ఏదేదో అనుకున్నాను, పోసేసుకొని చాలా డల్గా మెంటల్గా డిప్రెస్ అయ్యి వాళ్ళు చాలా డల్గా ఉండడం వల్ల డౌట్ లేకుండా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ గౌతమ్ అలా ఉన్నాడా? డల్గా ఉన్నాడా? 100కి 200 ఇంతలు అట్లా పెరిగి వాయిస్ బీభత్సంగా రేస్ చేసి తను నమ్మిన మాట కోసం వాయిస్ కంప్లీట్గా రేస్ చేసి స్టాండ్ తీసుకొని ఫ్రెండ్స్ కోసం నావాలంటే నా గేమ్ నాకు ఇంపార్టెంట్, నాకు లవ్ తొక్క ఇవన్నీ కాదు, నా గేమ్ నేను చూసుకోవాలి ఫస్ట్, ఎవ్వరు అవసరం లేదు
అన్నట్టుగా ఆయన స్ట్రిక్ట్గా ఎలాగైతే ఉన్నాడో ఆ స్ట్రిక్ట్నెస్ కోసమే, ఆ డెడికేషన్ కోసమే ఈ రోజు వరకు కూడా గౌతమ్ని ఈ రేంజ్లో జనాలు అభిమానిస్తున్నారు. ఇప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు అని మనం ఓన్లీ పైకి మాత్రమే అన్నా కూడా టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం ఎప్పటికప్పుడు ఓట్లు వేస్తూ ఉన్నాం. ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్కి ఓట్లు వేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు కూడా నిఖిల్కి ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ వాళ్ళు మాత్రమే గౌతమ్కి ఓట్లు వేస్తున్నారు, అక్కడ వాళ్ళు డౌట్ లేకుండా సింగిల్ ఓటు కూడా గౌతమ్కి పడదు. ఎందుకంటే వాళ్ళు లిటరల్గా నిఖిల్ వాళ్ళవాడు అనే ఉద్దేశంతో మాత్రమే ఓట్లేస్తున్నాడు. ఇక్కడ గౌతమ్ మనోడు అని మనం వేయట్లేదు కదా, గౌతమ్ మంచిగా ఆడుతున్నాడు అని మాత్రమే ఓట్లేస్తున్నాం. సో గౌతమ్కి మన దగ్గర నుంచి మాత్రమే ఓట్లు వస్తున్నాయి, నిఖిల్కి మన దగ్గర నుంచే ప్లస్ అక్కడి నుంచి డబల్ ఇంపాక్ట్ అనేది వస్తడం వల్ల నిఖిల్ గెలవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలి, ఇండియన్స్ నా లస్కులు అవ్వడానికి కాకుండా ఫస్ట్ మన తెలుగోడు గెలవాలి రా బాయ్, ఓపెన్గా గౌతమ్ గాడు గెలవాలి రా బాయ్ అన్నట్టుగా కూర్చోండి. ఎందుకు గెలవడో చూద్దాం. గౌతమ్ గాడు ఏమన్నా ఇట్లా టాలెంట్ లేనోడా, సత్తా లేనోడా? నేను తేజానో అవినాష్నో ఇంకొకరినో వాళ్ళకేమన్నా ఇంత ఓటింగ్ ఉందా? తేజకు ఓట్ అయింది అని నేను చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? తేజ కూడా డౌట్ లేకుండా మంచి ఇదైతే ఉంది, కానీ కంపేర్ చేస్తే తేజతో కంపేర్ చేసినా, అవినాష్తో కంపేర్ చేసినా, ఎవరితో కంపేర్ చేసినా గౌతమ్ 100 రెట్లు ఎక్కువగా ఉన్నాడు. ఒక టాలెంట్ ఉన్నోడికి, ఒక సత్తా ఉన్నోడికి, ఒక ఎలిజిబిలిటీ ఉన్నోడికి డౌట్ లేకుండా మనం వాడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాల్సిందే. ఈ టైంలో కన్నడ వర్సెస్ తెలుగు అనే ఫీలింగ్ మనకు లేకపోయినా వాళ్ళకుండి నిఖిల్ని గెలిపిద్దామని ఒక అడ్డదారిలో వెళ్తున్నప్పుడు మనం మాత్రం స్ట్రైట్గా వెళ్ళాలని కొంతమంది క్యాంపెయినింగ్ చేసి గుడ్డి గుర్రం ఎక్కించి మనల్ని నడిపిస్తున్నారు. గుడ్డి గుర్రం దిగండి, ఆ గుర్రాన్ని పక్కన దొబ్బే మన తెలుగుని ఓటేయండి, తెలుగుడి వైపు నిల్చుందాం రా, ఓట్ ఫర్ గౌతమ్. దిస్ ఈస్ అఫీషియల్ క్యాంపెయిన్ ఫ్రమ్ దిస్ ఈస్ ఫనీ. నాకు ఎవ్వడు ఒక్క రూపాయి లేదు, నేను ఎవరికి పిఆర్ని కాదు. నేను ఇది ఎంత చెప్పినా కూడా నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేకపోతే లేదు. ఐ లీస్ట్ బాదర్. తెలుగుడే గెలవాలి, మన గౌతమే గెలవాలి. అయ్యో రా ఓట్లో. హే